పల్లీలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క ముక్క, 5 నుంచి 6 జీడిపప్పు, 2 స్పూన్ల నువ్వులు, 1/2 ఇంచు అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ లేత నల్ల వంకాయలు తీసుకుని 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయని వేడైన నూనెలో వేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు వేపుకోవాలి. అంతలోపు 2 టొమాటోస్, 2 ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 7 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి చీల్చి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ లో జీరా, ఆవాలు వేగిన తర్వాత ఆనియన్ టొమాటో ప్యూరీ, సాల్ట్, పసుపు, కారం, మసాలా పేస్ట్, ధనియాల పొడి వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న నల్ల వంకాయలు, పచ్చిమిర్చిని వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో. అంతే, ఎంతో టేస్టీ అయిన స్పెషల్ అమ్మ చేతి గుత్తి వంకాయ రెడీ.